నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. హైదరాబాద్ నగరం గత దశాబ్ద కాలంగా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, స్టార్టప్ రంగాల విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా నగరానికి నిత్యం కొత్త జనాభా చేరుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చదరపు అడుగు ధరలు సామాన్యుల కలలకు అందని ఎత్తులకు చేరాయి. అయితే ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ ఇంకా సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేయగలిగే కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ చుట్టుపక్కలే మిగిలి ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలు ఇప్పటికీ కొంతమేర అందుబాటులో ఉన్న ధరలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. కొంపల్లి, షామీర్పేట, అల్వాల్ వంటి ప్రాంతాల్లో నివాస ప్రాంతాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. మంచి రోడ్డు కనెక్టివిటీ, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ సదుపాయాలు పెరుగుతుండటంతో ఈ ప్రాంతాలపై ఆసక్తి పెరిగింది. ఇక్కడ చదరపు అడుగు ధరలు సుమారు 3,500 రూపాయల నుంచి 5,500 మధ్యలో ఉండడం మధ్యతరగతి వారికి పెద్ద ఊరటగా మారింది. నగర కేంద్రానికి పూర్తిగా దూరం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కావాలనుకునే వారికి ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి. అదేవిధంగా తూర్పు హైదరాబాద్ ప్రాంతాలు కూడా సామాన్యుల ఆశలకు ఊతమిస్తున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్ వంటి ప్రాంతాలు ఇప్పటికే మెట్రో రైల్ సౌకర్యంతో నగరంతో బలమైన అనుసంధానం కలిగి ఉన్నాయి. మెట్రో వల్ల ఉద్యోగాలు, విద్య, వ్యాపార అవసరాల కోసం రోజూ ప్రయాణించే వారికి ఈ ప్రాంతాలు మరింత సౌకర్యంగా మారాయి. ఇక్కడ కూడా ధరలు ఇప్పటికే పూర్తిగా నియంత్రణ తప్పలేదని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్లో నగరానికి దగ్గరగా నివసించాలనుకునే వారికి ఈ ప్రాంతాలు సరైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. పడమర హైదరాబాద్ అంటే చాలామందికి ఐటీ కారిడార్ గుర్తుకొస్తుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ధరలు సామాన్యులకు అందని స్థాయికి చేరినా వాటికి కొంచెం దూరంగా ఉన్న బాచుపల్లి, నిజాంపేట వంటి ప్రాంతాలు మాత్రం ఇంకా కొంతమేర అందుబాటులో ఉన్నాయి. ఐటీ ఉద్యోగులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఇల్లు కావాలనుకునే వారికి ఇవి మంచి ఎంపికలుగా నిలవనున్నాయి. ఈ ప్రాంతాల్లో 2 BHK ఫ్లాట్ సుమారు 45 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల మధ్యలో లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఐటీ విస్తరణ మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉంది. దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు కూడా రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ పరంగా కీలకంగా మారనున్నాయి. శంషాబాద్, ఆదిబట్ల ప్రాంతాలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తు అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా చెప్పవచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం, ఏరోస్పేస్ పార్క్, ఫార్మాసిటీ వంటి పెద్ద ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్మెంట్లతో పాటు ఫ్లాట్ల ధరలు నగరం లోపలి ప్రాంతాలతో పోలిస్తే 40 నుంచి 50% వరకు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో చూస్తే ఇవి మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్న ప్రాంతాలుగా నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉన్న మరో విభాగం పారిశ్రామిక శివారు ప్రాంతాలు. పటాన్చెరు, ముత్తంగి వంటి ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటంతో పాటు నివాస ప్రాంతాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇక్కడ 30 నుంచి 40 లక్షల మధ్యలో ఇల్లు లభించడం తక్కువ బడ్జెట్ ఉన్న వారికి పెద్ద అవకాశంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, ప్రతిపాదిత మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలు ఈ ప్రాంతాలకు మరింత విలువను తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న ధరలు రాబోయే సంవత్సరాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, ఘట్కేసర్, హయాత్ నగర్ వంటి ప్రాంతాలు కూడా తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇంకా విస్తారమైన భూమి లభ్యత ఉండటంతో పాటు ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త లేఅవుట్లు, భవిష్యత్ మెట్రో లేదంటే రీజనల్ రైల్ కనెక్టివిటీ అవకాశాలు ఈ ప్రాంతాల విలువను క్రమంగా పెంచుతున్నాయి. నగరానికి కొంత దూరంగా ఉన్నప్పటికీ తక్కువ ధరలో స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిన మాట వాస్తవమే. కానీ సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. నగరంలోని శివారు ప్రాంతాలు, అభివృద్ధి దశలో ఉన్న ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పటికీ తక్కువ బడ్జెట్లో ఇల్లు లభిస్తుందన్న ఆశ కనిపిస్తుంది. సరైన ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేస్తే ఈ ప్రాంతాలు రాబోయే కాలంలో మంచి లాభాలను కూడా అందించే అవకాశం ఉంది.